ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. నేను అన్న భావన ఎక్కడైతే తల ఎత్తుతుందో అది నీ సహజత్వము. దాన్ని మనం ఈ ద్వైతంలో గుర్తించటం చాలా కష్టం. నిద్ర నుంచి బయటికి వచ్చినప్పుడు, అంటే మెళుకు వచ్చినప్పుడు మొట్టమొదటగా దేహాత్మ బుద్ధి జనిస్తుంది. నేనంటే ఈ పాంచభౌతిక దేహము అని. ఆ తరువాతనే మనస్సు, ఇంద్రియాదులు, వాసనలు, అన్యత్వము గోచరించటం మొదలు పెడుతుంది. ఇక్కడ ప్రతి జీవికి కూడా 3 అవస్థలు సాగిపోతూనే ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్థూల దేహంతో స్థూల జగత్తుని, స్థూల విషయాలని, ఈ దేహాత్మ బుద్ధి కలిగిన మాయా నేను గుర్తిస్తూ ఉంటుంది. సరే, స్వప్న లోకాలని స్థూల దేహంతో ఎట్టి సంబంధము లేకపోయినప్పటికీ, లోకంతో సంబంధం లేకపోయినప్పటికీ మనస్సు తనకు తానుగా ఇంద్రియ వ్యాపారములను చేస్తూ, చూస్తూ, అనుభవిస్తూ, కలలు కంటూ పోతూ ఉంటుంది. కల కంటున్నంతసేపు పొరపాటును కూడా ఇది అసత్యము, ఇది బ్రహ్మజనితము, ఇది లేదు అన్న భావన తల ఎత్తదు. సరే, ఈ 2 స్థూల సూక్ష్మదేహాలతోటి ఈ మాయా నేను ఆయా లోకాలను దర్శించి కాసేపు వృత్తిరాహిత్యమవుతుంది. దాన్నే మనం సుషుప్తావస్థ అని మాయలో చెప్పుకుంటాం. నిద్ర అనేది నాకేమీ తెలియటం లేదు, ఇది అజ్ఞానజనితము అని భావించటం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ రమణ మహర్షుల వారు నిద్రలో ఉన్నది నీ సహజత్వము. అంటే అక్కడ అన్యత్వము లేక ప్రశాంతమైనటువంటి ఎరుక మాత్రమే ఉంటుంది. దీని అర్థం ఏమిటి? నిద్ర అజ్ఞానము కాదు. ఈ ప్రపంచ జ్ఞానము, సంసార జ్ఞానము, ఈ జాగ్రత్తావస్థలో నీవు అనుభవిస్తున్నటువంటి ఇంద్రియ అనుభవాలు, ఈ జ్ఞానము, ఇది నిజమనుకుంటున్నావు. ఇది అజ్ఞానజనితము, మాయాజనితము. ఇక్కడ నువ్వు ఇతరులను చూస్తున్నావు, సత్యం అనుకుంటున్నావు ఈ జాగ్రత్తావస్థలో. కానీ నీ సహజత్వము నిద్రావస్థలో, సుషుప్తావస్థలో ఉన్నది. అంటే మరి ఇక్కడ లేదా? ఇక్కడ కూడా సుషుప్తావస్థలో ఉన్న నీ సహజత్వము, అహం స్ఫురణ ఇక్కడ కూడా ఉన్నది. దాన్నే ఏమంటున్నారు? ఈ జాగ్రత్తావస్థలో కూడా
సుషుప్తావస్థలో ఉన్నటువంటి నీ సహజత్వము సాగుతూనే ఉన్నది. మనం ఎప్పుడూ ఆత్మగానే సుషుప్తావస్థలోనే ఉన్నాము. దాన్ని విడిచి ఏ అవస్థ ఉండదు. నేను ఉన్నాను అన్న ఎరుక సుస్పష్టంగా నిద్రావస్థలో ఉంటుంది. కానీ ఈ అహంకారము, ఈ పరిమితత్వము వృత్తిరాహిత్యమై ఉంటుంది. కాబట్టి నిద్రలో ఉన్నది తను గుర్తించలేని స్థితిలో ఉంటుంది. అందుకని రమణ మహర్షుల వారు ఏమంటున్నారు? ఈ జాగ్రత్త అవస్థలో నిద్రపో. నిద్రపో అంటే జాగ్రత్త అవస్థకు వచ్చి నిద్రపోవటం కాదు. నిద్రలో ఉన్నటువంటి ఆ నిద్రా స్థితిని నీవు ఇక్కడ తీసుకునిరా. జాగ్రత్త సుషుప్తిని తీసుకునిరా. ఎట్లా కుదురుతుందండి? ఏ విధంగా చెయ్యాలి? ఇక్కడ మెలకువలోనే, ఈ జాగ్రత్తావస్థలోనే నువ్వు విచారించాలి. నిద్రలో విచారించటం కుదరదు. ఎందుకని? ఈ వ్యక్తిత్వము పూర్తిగా వృత్తిరాహిత్యమై తాను తెచ్చుకున్నటువంటి వాసనలని భద్రపరుస్తుంది. ఎక్కడ ఆనందమయ కోశంతో ఉంటూ నిద్రావస్థలో అక్కడ ఉన్నది తెలియకుండా ఉంటుంది. అందుకని నీవు ఈ మెలకువలోనే జాగ్రత్తగా, శ్రద్ధగా విచారం చేసి అన్యచింతన లేకుండా వృత్తిరాహిత్య స్థితిని ఇక్కడ నీవు తీసుకునిరా. అంటే నిద్రపోవటం అంటే ఏదో లోపలికి పోవటము, బయటికి పోవటము, అదేదో బయటికి రావటము అట్లా ఉండదు. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. రెండు నేనులు ఉండవు, అవి లేవు. జాగ్రత్త అవస్థలో ఒక నేను, దేహాత్మ బుద్ధి కలిగిన నేను, దేహమే నేను అనుకుంటున్న నేను, దేహము లేకపోయినా నిద్రావస్థలో ఉన్నటువంటి నేను. ఆ విధంగా అన్ని నేనులు ఉండవు. ఉన్నది ఒకటే నేను, అదే చైతన్యము, అదే ఉన్నానన్న ఎరుక, అదే జ్ఞానము, అదే అనంతము, అదే సత్యస్థితి, అదే తురీయము. మరి నాకెట్లా తెలుస్తుంది? ఇక్కడ నేను దేహాత్మ బుద్ధితో పరిమితమైన జీవుడిగా ఈ సంసారాన్ని, ఈ జగత్తుని, కష్ట సుఖాలని, మంచి చెడులని, జనన మరణాలని అన్నీ చూస్తున్నాను. ఈ చూచే నేను నాకు సత్యముగానే ఉన్నది. ఇందాక చెప్పినట్లు
కలగంటున్నప్పుడు కల అసత్యమన్న భావన పొరపాటును కూడా రాదు కదా. మెళుకువ వచ్చి ఈ జాగ్రత్తావస్థకు వచ్చిన తరువాతనే కళ అసత్యమని త్రోసిపుచ్చుతున్నావుగా. ఇప్పుడు కూడా ఈ జాగ్రత్తావస్థ కూడా కల సమమేను. ఇక్కడ నీవు మేలుకో. ఎలా మేలుకోవాలి? విచారముతో. ఇప్పుడు నీవేమనుకుంటున్నావు? నీతో కలిపి నీవు చూస్తున్నది అంతా కూడా సత్యం అనుకుంటున్నావు. కాదు, ఇందాక చెప్పినట్లు ఇది కూడా పూర్తిగా స్వప్నతుల్యము, అవాస్తవము. ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్న విషయాలు గనక సత్యమైతే, జగత్తు సత్యమైతే, సంసారము సత్యమైతే, పోనీ నీ దేహమే సత్యమైతే, నీవు నిద్రించేటప్పుడు అవి నీకు ఎందుకు గోచరము కావు? ఆదిశంకరులు కూడా ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ జగత్తు మిథ్య అని, బ్రహ్మమే సత్యమని చెప్పటంలో ఉద్దేశ్యం, ఈ జగత్తు నిజంగా ఉండి కనుక ఉంటే, సత్యమై ఉంటే, మరి నీవు నిద్రిస్తున్నప్పుడు ఉండాలిగా. జగద్భావన లేదుగా. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారు ఒక విషయాన్ని చాలా స్పష్టం చేస్తున్నారు. స్థూల దేహము లేకపోతే జగత్తుని చూచిన వాళ్ళు ఉన్నారా? అంటే నీకు దేహాత్మబుద్ధి కలిగిన తరువాతనే ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు గోచరం అవుతుంది కదా. కాబట్టి దేహాత్మబుద్ధి, అహంకారమే ఇక్కడ గోచరమవుతుంది జగత్తుగా. అహంకారమే జగత్తు అని చెప్పటం జరిగింది. ఈ సందర్భంలో రమణ మహర్షుల వారిని సూటిగా ఒక ప్రశ్న వేశారు. మనం కూడా గతంలో ఎన్నోసార్లు ఆ విషయాన్ని ప్రస్తావించాం. జగత్తు అసలు లేదా, ఉండి నశించిందా? దానికి మహర్షులు వారు అసలు లేదు, ఉండి నశించటం కాదు. జగత్తు అనేది ఒక భావన. అది నీకు దేహాత్మబుద్ధి కలిగినప్పుడు మాత్రమే ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఎప్పుడైనా ఈ జగత్తు వచ్చి చెప్పిందా తాను ఉన్నట్టు? లేదు కదా. కాబట్టి నీవు విచారించు. విచారించటము అంటే నీవు దేహమేమో చూడు. దేహస్మరణ లేకపోయినా నీవు నిద్రలో ఉన్నావు కదా. నిద్రలో ఉన్నటువంటి ఆ సత్యమే ఇప్పుడు కూడా, ఇక్కడ కూడా అదే ఉన్నది. కాకపోతే నీ మనస్సు అన్య చింతనలో, వాసనలతో, కోరికలతో, బంధాలతో, అరిషడ్వర్గాలతో, రాగద్వేషాలతో
సత్వరజస్తమో గుణములతో ఒకటి కాదు. వీటన్నిటితో నీవు కూరుకుని ఉన్నావు కాబట్టి నీ స్వరూపము ప్రకాశిస్తున్న తెలియని స్థితిలో ఉన్నది. నువ్వేదో లోపలికి వెళ్ళు, ఇది తల్లకిందుగా పడిపోతుంది, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుందని మహర్షుల వారు చాలా తేలికగా స్పష్టంగా చెప్పటం జరిగింది. నిజానికి ఆత్మకి నీ సహజత్వానికి లోపలికి వెళ్ళటం, బయటికి వెళ్ళటం, కుడి ఎడమలు కానీ పైన లోపల కానీ అటువంటిది ఏది ఉండదు. దాని అర్థం ఏమిటి? బాహ్యాంతరములు లేవు. ఉన్నది ఏకైక సత్యమైన ఎరుక మాత్రమే, అహం స్ఫురణ మాత్రమే. నేను ఉన్నాను అన్నటువంటి జ్ఞానమయ స్థితి ఇప్పుడు ఉన్నది, ఎప్పుడూ ఉన్నది. అసలు ఈ అవస్థాత్రయములతో ఎట్టి సంబంధము లేకుండా అది ప్రకాశిస్తూనే ఉన్నది. ఆ ప్రకాశాన్ని, ఆ స్వరూప జ్ఞానాన్ని దేహాత్మబుద్ధితో నీవు గ్రహించటం కాదు, ఆ ప్రకాశంలో జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు అంతరించిపోతాయి. మహర్షుల వారు అదే విషయాన్ని భావశూన్యానికి రా, సద్భావ సుస్థితి నీకే తెలుస్తుంది. నీవు దేహము కాదని, ఇంద్రియాలు కాదని, మనస్సు కాదని, నేనంటే జ్ఞానమని, నేనంటే ఎరుక అని, అది మాత్రమే ఉన్నదని ఆత్మగా నీకే తెలుస్తుంది. ఆత్మస్థితి ఏది కూడా కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు అదే అయి ఉన్నావు. ఇప్పుడు ఉన్న ద్వైత స్థితి పోతే అది వస్తుందనుకోవటం పొరపాటు. ఇది పోవటానికి ఇప్పుడు లేదు, ఆత్మ కొత్తగా రావటానికి లేకుండా పోలేదు. దెర్ ఈజ్ నథింగ్ టు లూజ్, నథింగ్ టు గెయిన్. అంటే వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎలాగైతే పటాపంచలైపోతుందో, ఈ చీకటి వెలుగులు కలిసి ఉండవో, ఆత్మజ్ఞానముతోటి అజ్ఞానానికి తావులేదు కదా. జ్ఞాన అజ్ఞానములు కలిసే ప్రసక్తి లేదు. సత్య అసత్యములు కలుస్తాయా? ఎప్పుడైనా అవస్థాత్రయములు ఒకటి ఉంటే మిగిలిన రెండు లేవుగా. ఇక్కడ కూడా స్వరూప జ్ఞాన ప్రకాశమందు శివుడెక్కడ, జగత్తెక్కడ, జనన మరణాలు ఎక్కడ, ఈశ్వర భావన ఎక్కడ? ముఖ్యంగా నీవు నీవుగా నిలిచి ఉండుటే కావాలి.
ఇప్పుడు ఉన్నావు, కొత్తగా ఉండేదేమీ లేదు. అన్య చింతన తల ఎత్తకపోతే ఇందాక చెప్పినట్టు చింతావిహీనం వృతి చింతయావే. ఆలోచన లేని మనస్సు తన సహజత్వంలోనే నిలిచి ప్రకాశిస్తుంది. మనస్సు అంటూ విడిగా ఏదీ లేదు, ఉన్నది ఒకటే నేను. అది తనకు తానుగా అనంతంగా, ఏకంగా, అద్వితీయంగా, పరిధులు లేక ప్రకాశిస్తుంది. కాబట్టి నాయన, ఉన్నది ఆత్మ, లేనిది సృష్టి. అది తెలుసుకోవటానికే, అదిగా నిలిచి ఉండటానికే ఈ మాయ కనపడుతుంది. మాయ ఆత్మని విడిచిలేదు సుమ. మాయ లేకపోయినా ఆత్మకి ఏ ఇబ్బంది లేదు. మంచిది, మౌనమే నీ సహజత్వం. కానీ గురుగారు జాగ్రత్తలోనూ సుషుప్తి సాగుతూనే ఉంది. ఒక్క నిమిషం. గురుగారు, సుషుప్తి అంటే ఏంటో తెలిసిన? తెలియదు గురుగారు. తెలియనప్పుడు సాగుతూ ఉందే. స్టాటిక్ ఎలా ఉంది, ఎలా తెలుస్తుంది? గురుగారు, వారి ఉద్దేశం ఏంటంటే నీ సహజత్వము నీకు ఏ దేహాలను పట్టుకున్నా అదే ఉన్నది చెప్పడం. దేహం పట్టుకున్నా, జగత్తును చూస్తున్నా, కలగంటున్నా, లేదా నిద్రిస్తున్నా, నేను ఉన్నాను అనే నీ సహజత్వము దీనితోనే ఉంటుంది అని సూచించటానికి ఆ విధంగా సుషుప్తి అనేది ఇక్కడ ఉన్నది అని చెప్పదు. సుషుప్తి ఉన్నది అంటే జాగ్రత్తగా నిద్రపోతుంటామని కాదు. సుషుప్తిలో ఉన్న నీ సహజత్వం, గుర్తులు లేకపోయినా ఉన్నటువంటి స్తబ్దత, ఏదైతే ఏమీ తెలియదంటున్నావు, తెలియని స్థితి, వ్యక్తిత్వము తల ఎత్తని స్థితి ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్పాలి. అర్థమైంది గురుగారు. అంతేగాని నువ్వు నా మాట వినకుండా నిద్రపోతున్నావు, జాగ్రత్త అవస్థలని కాదు. గురుగారు, చూడండి, మనం ఎప్పుడూ సుషుప్తిలోనే ఉన్నాం. ఒక్క నిమిషం. గురుగారు, ఇందాక చెప్పానే, ఆత్మగానే ఉన్నాము అని చెప్పటానికి సుషుప్తి అవస్థని రిఫరెన్స్ తీసుకుంటారు అంతే. గురుగారు, నువ్వు ఆత్మను విడిచి లేవని నీవు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మవేనని, ఆత్మస్థితి నీకు సుస్పష్టంగా నిద్రావస్థలో తెలియకపోయినా ఆ సుషుప్తిలో ఉన్నటువంటి నీ సహజత్వం ఇప్పుడు ఉన్నదని చెప్పదు. సుషుప్తిలో ఉన్నావు అంటే జాగ్రత్తలో నిద్రపోతున్నావు అని కాదు. నేను ఉన్నాను అన్న ఎరుకతోనే నీవు ఉన్నావు అని చెప్పటం. ఇతరులు నీకు తెలియకపోవచ్చు. అల్టిమేట్ గా ఈ జాగ్రత్తావస్థలోనే నీ స్వరూప జ్ఞానం ప్రకాశించాలి. నిద్రలో ప్రకాశిస్తుందని నీకు ఉపయోగం లేదు. ఎందుకని? అహంకారం అక్కడ వృత్తిరాహిత్యమైంది. జాగ్రత్తావస్థలో అహంకారము వ్యక్తిత్వం వృత్తిరాహిత్యం కాలే.
యాక్టివ్గా ఉంది. యాక్టివ్గా ఉంది. ఇందులో ఎంత కోరికలు ఎంత బంధాలు ఎంత ఇది పరిగెడుతూ ఉంది. ఈ పరిగెత్తుతున్నటువంటి ఈ మనస్సు స్థిరమైనప్పుడు నిద్రలో ఉన్న ఆ అహం స్ఫురణ అనుగ్రహం చేత ఇక్కడ ప్రకాశించాలి. మీ ప్రయత్నంతో దాన్ని ప్రకాశింపచేయలేదు. గురువు గారు. మహర్షి ఏమంటున్నారు, నువ్వు లోపలికి వెళ్ళు, తల కిందగా పడిపోతుంది. అంతా ఆత్మ ప్రకాశంలో ఆ తల్ల కిందగా పడిపోయి జాగ్రత్త అవస్థలో జరుగుతుంది. నువ్వు చూడటానికి ప్రయత్నం చేస్తావు, దేనిని చూడలేవు, ఆలోచన ఉండదు, స్థిరంగా ఉంటావు. అనుగ్రహం చేత ఆత్మగానంతరది ఈ జాగ్రత్త అవస్థలో ప్రకాశిస్తుంది. త్వరలో ఉన్నటువంటి నీ సహజత్వము కూడా ఉన్నది అంటే ఉద్దేశం. అంతేగాని నువ్వు నిద్రలో తెలుస్తుందని కాదు. నిద్రలో నీకేం తెలియదు. ఇక్కడ అన్నిటినీ తెలుసుకుంటున్నావు, తెలియటం లేదు. కాసేపు తెలుసుకోవటం ఆపేసి స్థిరంగా ఉండు. ఆ స్థిర చిత్తం అందు అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశిస్తూనే ఉన్న సంగతి నీకు తెలుస్తుంది. సుషుప్తిలో ఉన్నది ఇప్పుడు కూడా ఉన్నది అని చెప్పడం. అర్థమైంది. మెలకువలోనే జాగరూకతతో శ్రద్ధగా విచారించి అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం ఇది. అనుభవంలోకి తెచ్చుకోవడం అనేది బాగానే ఉంది, వీడి చేతుల్లో ఉండటంపా. ఎంతవరకు అంటే విచారించటం, ఎంతవరకు అంటే వైరాగ్యం ఉన్నంత వరకు, ఎంతవరకు అంటే తీవ్ర వైరాగ్యముతో ప్రాపంచిక విషయ వాసన జోలికి పోకుండా, ఆలోచన లేకుండా, రాగము లేకుండా విరాగే నిలిచి ఉండటానికి జీవుడు చేయగలడు అంతవరకు. కానీ ఆత్మని ప్రకాశింపచేసే శక్తి వీడికి లేదు. ఎంతసేపటికి వాసనలు, కోరికలు, ఇష్టాన్ని ఇది బాగుంది అది బాగోలేదు ఇంతవరకు. విచారం చేయవలసింది జాగ్రత్త అవస్థలో, నిద్రలో చేయలేదు. విచారం చేసినంత మాత్రాన ఆత్మ ప్రకాశించారు. ఎవరు చేస్తున్నారు విచారం? అందుకని అక్కడ అనుగ్రహం చేత అనే పదం వాడారు. ఆత్మకు అన్యత్వం లేకపోయినా, ఆత్మ జీవుణ్ణి గుర్తించకపోయినా ఆత్మే అనుగ్రహం అని, ఆ అనుగ్రహంతోనే నీ సత్యత్వము ప్రకాశిస్తుందని సూచించటం. ఇప్పుడు ఉన్నది తెలియదు. ఇక్కడ ఏమిటి? దేహాత్మ బుద్ధిని అంతరింప చెయ్యాలి, స్వరూప జ్ఞానం ప్రకాశించాలి. ఎవరు చేయగలరు ఆ పని? నువ్వు చేయలేవు. నీ మూలమే నీకు తెలియదు. ఇది నష్టం ఎట్లా అవుతుంది? ఇది ఒక అజ్ఞానం అనుకుంటే, ఇది ఒక చీకటి అనుకుంటే, వెలుగు వచ్చినప్పుడు మాత్రమే ఇది నష్టం అవుతుంది. అహం స్మరణ ప్రకాశించినప్పుడు మాత్రమే అహం దేహం అంతరించిపోతుంది. రెండు నేరు ఉంటాయి. కాబట్టి మహర్షి ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ నీ చేతిలో ఉన్నది, తెచ్చుకున్న ప్రారంభంలో ఉన్నది విచారం వరకే, మౌనం వరకే, నిశ్చలత వరకే. హరిశంకరుడు ఈ మాట అన్నారుగా, నిశ్చలతత్వ జీవన్ముక్తి అని. కానీ ఆత్మని ప్రకాశింప చేయగలిగిన
సామర్థ్యము జీవుడికి లేదంట. తాడుని ప్రకాశింప చెయ్యగలిగిన శక్తి ఆ ఊహాజనితమైన పాముకు లేదు. ఇక్కడ కూడా దేహాత్మబుద్ధి ఫ్యాంటమ్, అభూత కల్పన, అభాస కాంతి ఆది నుంచి తృణీకరించబడిందన్నారు ఈ మాయాని వ్యక్తిత్వం. సో లేనిది సత్యం ఎలా గుర్తిస్తుంది? దానికి ఆధారం ఆత్మని కూడా తెలియదు. చంద్రుడికి తెలిసే ఆధారం సూర్యుడని లేదు. కాబట్టి మనం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? భగవంతుడి యొక్క, గురువు యొక్క, ఆత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడు అయ్యేటట్టుగా నువ్వు ప్రవర్తించు అని అర్థం. అర్థమైంది గురుగారు. అంతవరకు నేనేదో ఆత్మని ప్రకాశింపజేసుకుని ఈ మార్గాన వెళ్ళి నేను గుర్తించాను అని ఎవరు చెప్పలేరు. పాత్ అన్నాడు మహర్షి. మార్గము కాని మార్గం. ఎందుకని నువ్వు అదే ఉన్నావు కాబట్టి. యోగ మార్గాలు ఎన్నైనా తీసుకో, నిశ్చలత వరకే మనస్సుని తీసుకెళ్తుంది. ఆత్మని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము ఈ అభాస కాంతికి, మాయా నేనికి, ఈ ఫ్యాంటానికి లేదు, ఉండదు కూడా. అందుకనే సాధన లేదు, అందుకనే సాధించేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నీ యొక్క అసమర్థతను గుర్తించు. ఐడెంటిఫై యువర్ హెల్ప్లెస్నెస్. అప్పుడు నువ్వు ఆ ఉన్న శక్తికి సరెండర్ అవుతావు. నేను తెలుసుకుంటాను, నేను సాధిస్తాను అనుకుంటే కుదరదు. ఏమా చూడండి, ఇంకేముంది చూడు. నిజంగా లోపలికి పోవటం కానీ వెలికి రావటం కానీ ఏమీ లేదు. అది తెలుసుకోవడమే సమాధి. ఇక్కడ తెలుసుకోవటం అనే దానికంటే అదిగా ప్రకాశించినప్పుడు నీవు ఉండడమే సమాధి. అట్లా నీ స్వరూపమే సమాధి. తెలుసుకోవడం అంటే మళ్ళీ అపార్థాలు. నేను ఎప్పుడు తెలుసుకుంటాను, ఈ దేహాన్ని జగత్తుని తెలుసుకుంటున్నట్టు నేను ఆత్మను ఎప్పుడు తెలుసుకుంటానని జీవిత కాలం అంతా మొదలు పడుతూ ఉంటాడు. నాకు ఇంకా ఆత్మప్రకాశం కావటం లేదు, 8 జన్మలు వచ్చాను, ఇంకా అంత బ్యాలెన్స్ అని అనుకుంటాడు. తెలుసుకోవటం కాదు, ఉండటం. అది అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు తేలిపోతుంది. మీరు అడగచ్చు, ఇప్పుడు ప్రకాశించడం లేదా? ప్రకాశిస్తూనే ఉన్నది. కానీ నీ దృష్టి ప్రపంచం మీద, కోరికల మీద, బంధాల మీద, వ్యామోహం మీద, అసత్యం సత్యంగా అనుకోవటం వల్ల మాయలు పరిగెడుతున్నారు. ఎందుకంటే ఏంది? ఆ పరుగు ఆపాలి. పరుగు ఆపినంత మాత్రాన ప్రకాశిస్తుందా అని అడగచ్చు. కనీసం నిశ్చలత్వానికి రా. ప్రపంచక విషయాలని లోపల పెట్టుకోవద్దు. ఇద్దరు లేవంగానే ఇది అసత్యమని గుర్తించు, స్థిరత్వానికి వస్తారు. ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు. శమదబాది షట్ సంపత్తి శంకరుడు సూచించారు. ఎందుకు? స్థిరత్వానికి. నువ్వు స్థిరంగా ఒక చోట ఉంటే కదా. ఎందుకని స్థిరత్వం అంటే ఒక్క స్థిర చిత్తములోనే గుణరహితమైన మనస్సునందు ఉన్నానన్న ఎరుక అనుగ్రహం చేత ప్రకాశిస్తుంది. ఆ స్థితిలో
నువ్వు చేసిన సాధన గాని, శాస్త్రాలు గాని, గతము గాని, సృష్టి గాని కనపడదు. దీపం ఉన్న చోట చీకటి ఉంటుందా? ఉండదు కదా. స్వరూప జ్ఞాన ప్రకాశ స్థితి ఎందు అవస్థలు ఎక్కడ, జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, అసలు సృష్టి ఉండదమ్మా. ఇంత ఇదిగా సృష్టిని చూస్తున్నాడు ఉండదు. కాబట్టి నీవు ఎంతవరకు అంటే బుద్ధిని ఉపయోగించి స్థిరత్వం వరకు. నిజానికి అంతర్ముఖం బాహ్యముఖం అంటూ ఉండదు. నువ్వు బయట చూస్తున్నా ఆత్మతోనే చూస్తావు, లోపల చూసినా అంతే. లోపల చూస్తే ఎక్కువగా కనపడుతుంది, ఇంద్రియాలతో చూస్తే ఇంకా అధికంగా కనపడుతుంది. అది పంచేంద్రియాలు బయట ఎక్స్పోజ్ అయి కూర్చుంటాయి. మరి వాటిని లోపలికి తీసుకురావడం అంటే ప్రాపంచిక విషయ వాసన జోలికి పోకూడదు. అది ఎట్లా సాధ్యమవుతుంది? వైరాగ్యం. ప్రాపంచిక విషయ వాసనలు ఎందు దోష దర్శనం చేస్తూ ఇంద్రియాలను అదుపులో పెట్టుకుని స్థిరం కాదు. కొంత తెచ్చుకున్న పిడిగడ ప్రారంభంలో ఉంటుంది, అదే శరత్వానికి రాలేదు. ఒక్క ఆత్మ ప్రకాశం మాత్రం ఉండదు. ఎందుకని? దానికి నువ్వు కరబకి సంబంధం, నీ పుట్టుకకి మరణానికి సంబంధం, నీ చేష్టానికి సంబంధం, సుఖ దుఃఖాలకి సంబంధం ఉంది, అవస్థలకి సంబంధం ఉంది. కానీ ప్రారంభంలో ఆత్మ ప్రకాశం ఉండదు. నా ప్రారంభంలో ఉంటే వస్తుంది అనుకోవటానికి జీవుణ్ణి అట్టిపెట్టేది ప్రకాశించదు. ఒకవేళ ప్రకాశిస్తే ప్రారంభంలో ఉండే అనుకోవచ్చు, అలా కుదరదు. అసలు ఈ సృష్టికి ఆత్మస్థితికి నో కనెక్షన్ ఉండదు. సూర్యునికి ఆయన ఉండే అంతే గురుగారు. మొదటి నుంచి చదవమంటారా గురుగారు? చదువు ఇంకోసారి చదవటం నష్టం లేదు. జాగ్రత్తలోనూ సుషుప్తి సాగుతూనే ఉంది. మనం ఎప్పుడూ సుషుప్తిలోనే ఉన్నాము. మెలకువలోనే జాగరూకతతో శ్రద్ధగా విచారించి అనుభవంలోకి తెచ్చుకోవాల్సిన విషయం ఇది. నిజంగా లోపలికి పోవటం కానీ వెలికి రావటం కానీ ఏమీ లేదు. అది తెలుసుకోవడమే సమాధి. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. గురుగారు, ఎక్కడ నిరుత్సాహం ఏర్పడదు. తెలుసుకోవాలి. కానీ జీవుడు ఏమనుకుంటాడు? వ్యక్తిత్వాన్ని అట్టి పెట్టుకుని తెలుసుకోవాలి. అక్కడ వస్తుంది సమస్య. కమ్యూనికేట్ చేసేటప్పుడు ఆయన ఏ దృష్టితో మాట్లాడాడు ఎవరికి తెలియదు. నీవే తెలుసుకో అంటే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? నా ఆత్మ నాకు తెలియటం లేదంటారు. లోపల బయట లేదు. ఇప్పుడు కూడా నీవు ఎక్కడలో ఉన్నదే సుశక్తి ఉన్నది. నువ్వు ఆత్మ అంటే తెలియని వాడికి ఎంత చెప్పినా ఎలా తెలుసుకుంటాడు? ఆ మహర్షి చెబుతున్నాడు, బుద్ధికి అందదు, మహర్షి మనస్సుకి అందదు, ఇంద్రియాలకు అందదు. దేనికి అందకపోతే ఎలా తెలుసుకుంటావు నువ్వు? నీవే అదన్నప్పటికీ. కాబట్టి అప్రోచ్ లో మహర్షి దృష్టి జ్ఞాన దృష్టి కాబట్టి ఉన్నదన్న భావన తప్ప జీవుడి యొక్క కష్టము అక్కడ ఐడెంటిఫై కాలే. మనస్సుకి ఈ సమస్య ఉన్నది విషయం
హీఈస్ అనేబుల్ టు ఐడెంటిఫై అండ్ పాస్ అవుట్. గురువు గారు. అందుకని తెలుసుకో అంటారు. చెప్తున్నారు, బాగానే ఉంది, మనసుతో చెబుతున్నారు. కానీ ఈ వ్యక్తిత్వం యొక్క లిమిటేషన్స్ హీఈస్ అనేబుల్ టు ప్రొజెక్ట్. వారు చెప్తున్న సత్యమే, కానీ నువ్వు తెలుసుకునేది కాదు. ఇంద్రియాల ద్వారా, ఆలోచన ద్వారా ఇప్పుడు తెలుసుకుంటున్నట్టుగా అహం స్ఫురణ ఆలోచన కాదన్నారు కాబట్టి అది ఉన్న సత్యస్థితి. మేము దాన్ని తెలుసుకోవటం కాదు. ఇంతవరకు తెలుసుకున్నది తెలుసుకోకుండా నిశ్చలంగా ఉండు. తర్వాత ఏం జరుగుతుంది? అయిపోతుంది అట్లా. అందుకని సాధించేది కాదు, అందుకని సాధన లేదు. ఉన్నది ఊరిక. ఊరికను నీవు తెలుసుకోవటం కాదు. ఊరికమైన స్థితిలో సృష్టి లేకుండా పోయింది. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. నేను నిద్రలేస్తే ఇవన్నీ చూస్తున్నాను, ఇవన్నీ లేకుండా పోతాయా? నువ్వు పడదు. అందుకనే తీవ్ర వైరాగ్యం అవసరం. ఏమాత్రం సంకల్పం వచ్చినా మనస్సుని ప్రాపంచిక విషయ వాసనలోకి లాక్కెడుతుంది. పాత అనుభవాలను తీసుకొస్తుంది. ఇక్కడ అది ఉన్నది, ఇది ఉన్నది, దాంతో ఇబ్బంది కలుగుతుంది. అదే గురుగారు, నిన్న క్లాస్ లో మనసు ఎలా దూకుతుంది బయటికి అని చెప్తూ ఉన్నారు. అది చెప్పండి గురుగారు కొంచెం. చెప్పేదాని ఇప్పుడు దూకినగా మన విషయం చెబుతున్నామంటే దూకినట్టు. దూకడం అంటే అదేదో కోచిలాగానో కప్పలాగానో ఎగరదు. మూలము అంటే మూలము అంటే ఆలోచన వచ్చిన అది ఆలోచన అనేది మూలం నుంచి వస్తుంది గురుగారు. కానీ ఆధారం అదే కదా. ఎవరికి తెలిసి ఆధారం తెలియదు. ఆమె చెబుతుందా తాడు ఒకటి ఉండబట్టి నేను వచ్చానని? తెలియదు. జీవనం కూడా ఆత్మ నుంచి ఆలోచనలు రాలేదు. ఆత్మ ఆధారమే, కానీ భిన్నము. ఆత్మ నుంచి ఏది రాదు రాదు రాదు. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. మై అంటే నా ఆత్మ ఎక్స్పీరియన్స్. వ్యక్తిగతాలు ఉండవు అక్కడ. కాబట్టి మనస్సు గుణరహితమై, మందరహితమై, నిశ్చలమై, ఆలోచన రహితమై, సత్వమై, శుద్ధ సత్వమై, అసలు ప్రపంచం జోలికి పోకూడదు, సంకల్పం తల ఎత్తకూడదు. అక్కడ ఉండి ఎంతకాలం ఉండి పర్వాలేదు. 2 నిమిషాలు ఉండంగానే అదేమైందా ఇదేమైందా తాపత్రయంతో బయటకు వస్తుంటుంది. అవును గురుగారు. నిన్ను ప్రశాంతంగా ఉండని తెచ్చుకున్న ప్రారంభ విశేషము నిశ్చలత్వాన్ని రాగానే నెడుతుంది బయటికి. యూ డూ దట్, యూ డూ దిస్. ఎవరు చేస్తారనుకుంటున్నావు? నువ్వే చెయ్యాలి. అట్లా ఆత్మ ప్రకాశానికి అనుక్షణము నీ సంకల్పంలో అడ్డుపదాలవుతాయి. ఎప్పుడైతే అనుగ్రహం డామినేట్ చేస్తుందో నువ్వు ఎక్కడున్నా నిన్ను అంతమందిస్తుంది. అందుకని నీ పుట్టుక నీ మరణం నీ చేతుల్లో లేదు, హయ్యర్ పవర్ లో. హయ్యర్ పవర్ అంటే కాన్షియస్. కాబట్టి మనస్సు అనేది నిజంగా ఉన్నదని, దాన్ని నియంత్రించడం చాలా కష్టమని, అది
వాసనతో ఎటుపోతే నేను పోతూ ఉంటానని దాన్ని నిశ్చలత్వానికి రాకుండా అనుక్షణం ఒకవైపు ప్రారంధము ఆలోచనలు నిశ్చలత్వానికి రాకుండా బయటికి లాక్కుపోతూ ఉంటుంది. ఎప్పుడెప్పుడు విషయాలు తీసుకుంటూ దాని సంగతి తేలుస్తానుంటుంది, బయటికి వెళ్తుంది. మూలంతోనే ఉంటుంది కానీ ప్రశాంతత ఉంటుంది. అసత్యం అనుకుని పొరపాటులు కూడా అనుకోదు. ఇంత స్పష్టంగా కనపడుతూ ఉంటే, ఇతరులు కనపడుతూ ఉంటే, సంసారం కనపడుతూ ఉంటే ఇది అసత్యం ఎట్లా అవుతుంది అని అసత్యపు ధోరణిని తీసుకుని బయటపడుతుంది. గతంలో చెప్పాను ఒకసారి, అహంకారం బయటికి రాగానే అసత్యం సత్యం అంటుంది, సత్యం తెలియదంటుంది, ఇది మాత్రమే సత్యం అంటుంది. సో అటువంటి దృష్టికోణంలో ఉంటుంది మాయాదేవి. మనస్సును, వ్యక్తిత్వమును, మాయా నేనను, జీవత్వ భావనను, పరిమితమైన దేహమును, దేహాత్మ విద్యను అంతా ఒకటే. మాయకి ఎన్ని పేర్లు పెడితే అంతా ఒకటే. ఓకే, కాబట్టి మనస్సుని నియంత్రించటము అంటే అంత తేలికైన పని కాదు. ఒకవైపు వాసన ప్రభావం, మరొకవైపు బంధాలు, బాధ్యతలు ఇది డామినేట్ చేస్తూ ఉంటాయి అనుక్షణం. ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. అంతసేపటికి యాక్టివిటీ ఓరియంటెడ్ అవుతుంది తప్ప సైలెంట్ ఓరియంటేషన్ రాదు. అందుకని ప్రాణాయామం, అందుకని ధ్యాన క్రియలు, అందుకని సమాధి క్రియలు, అందుకని అష్టాంగ యోగము, అందుకని భక్తి, అందుకని నిష్కామ కర్మ, ఇట్లా వేరియస్ యాక్టివిటీస్ పెట్టారు అక్కడ. ఎప్పటికైనా సైలెంట్ జోన్కి వస్తుంటారు. ఈ మాట కూడా అడిగారు మహర్షి. భక్తి కర్మ జ్ఞానాదులు ఇవన్నీ కూడా వేస్టేనా? వేస్ట్ కాదు, నిశ్చలత్వానికి, ఆత్మ ప్రకాశానికి కాదు. ఎందుకని ఇప్పుడు కూడా అదే కాదు. ఇంకేమైనా మనసు పోతుందా బయటికి? బయటికి పోవడం అంటే ఇంట్లోంచి బయటికి పోవటం కాదు, ఒంట్లోంచి పోవటం కాదు, ఆలోచన వెంట పడటం. నీకు శత్రువు నీ ఆలోచన, నీ అశాంతికి కారణం నీ ఆలోచన. దెర్ ఆర్ నో అదర్స్. బయట వాళ్ళు ఎవరు లేరమ్మా, ఉన్నట్టుగా కనపడతారు, ఉంటే ఉంటారు. నీవెంత సత్యమో వాళ్ళు అంతే సత్యమో, నీవు ఏదై ఉన్నావో వాళ్ళు అదే ఉంటారు. సో ఎవరు ఎవరిని మార్చటానికి ప్రయత్నం చేయదు. నీవు మారు, యు చేంజ్ యువర్ అవుట్లుక్. అప్పుడు తెలుస్తుంది ఏది ఏ విధంగా రన్ అవుతుందో ఈ మాయ. ఏమైనా రవి ఇంకేమైనా ఉందా? లేదు గురుగారు, అంటే అది ఆ నిశ్చలత్వానికి రావటానికి ఈ ఆలోచనలు పరంపరతో ప్రయాణించకుండా ఉండటానికి మనం ఏదైనా అంటే భగవాన్ వచ్చిన వాడందుకు ఒక్కొక్క మార్గం చెప్తూ వచ్చారు. నిశ్చలత్వం రావటం వరకు ఒక జపమనో లేకపోతే నామమనో, ఒకళ్ళు ఇంకొక దాని మీద ధ్యానించమనో, ఒకే థాట్ని పట్టుకొని అలా మనము ఆ నిశ్చలత్వం వరకు ఒక మార్గాన్ని, ఎవరికి నచ్చిన మార్గాన్ని అలా తీసుకోవచ్చా గురువు గారు? అలా ఇక్కడ మార్గమే లేదు, తీసుకోవచ్చు. ఎందుకంటే ఆలోచనలు విపరీతంగా వచ్చి పడుతూ ఉంటే ఒక ఆలోచన పట్టుకుంటాడు రామకృష్ణ అంటాడు, ప్రాబ్లం. వైరాగ్యం ఈజ్ ది బేసిక్ థింగ్.
నువ్వు బాగా రాగంతో ఉంటూ మాటి మాటికి బయటికి పోతున్న మనస్సుని దాన్ని మరి స్థిరత్వానికి తీసుకురావాలి. అవును గురుగారు. స్థిరత్వం ఎందుకు రావటం లేదు? ఈ వాసనలు, బాధ్యతలు, బరువులు ఇవి నిన్ను అశాంతికి గురి చేస్తుంది, అంతకంటే లేదు. సరే, నామజపం చేశాడు. ఈ నామజపము మంత్రజపము ఎంతసేపు చేస్తావు? పని మారుకుని కూర్చోవు కదా. కాసేపు చేసేసరికి లోపల మళ్ళీ గంట మోగుతుంది. నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. ఊరికే కూర్చుంటే ఎవరు చేస్తాడు ఆ పని? పని ఉంటుంది అక్కడ. వెంటనే పరిగెడతాడు సంపాదనకో పోషణకో. ఒకటి కాదు, ఒకటి ఇక్కడ కావలసింది విచారం, కావలసింది ఇది అసత్యమన్న భావన ఉంటారు. అంతేగాని సాధించేది కాదు. ఇప్పుడు నిశ్చలత్వానికి వచ్చావే అనుకో, నిశ్చలత్వానికి వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశించేది నాయన. మళ్ళీ ఎప్పుడప్పుడు బయటికి పోవాలని ఉంటుంది. నిశ్చలత్వం నాకే కనపట్టలేదు, అంత బ్లాంక్ గా ఉంది, ఇక్కడ ఏమీ లేదు. పార్శ్వం ఊరికే ఉండమంటున్నాడు, ఊరికే ఉంటే నాకేం కనపట్టలేదు. చివరికి ఏమన్నారు ఆయన? ఆ బ్లాంక్నెస్ ఎవరు చూస్తున్నాడు? ఉన్నాడేమో చూడు. మళ్ళీ ప్రశ్న అక్కడికే వచ్చింది. అటు తిరిగి నేను ఎవరైనా దృష్టికే వచ్చింది. కాబట్టి సాధ్యమంత వరకు డెవలప్ ఏ డిటాచ్డ్ మైండ్. బీ విత్ ఇన్, ఫీల్ వితౌట్. నీళ్లలో తామరాకు నీటిని అంటనట్టుగా ఏ విధంగా అయితే సంసారంలో ఉంటూ అంటకుండా ఉంటూ అటువంటి ట్రేట్ అలవాటు చేసుకో. then it will be easy for you to reject the worldly afflictions or attractions. ఓకే. ఎన్నోసార్లు చెప్పారు, నువ్వు ఒక పని ముట్టివి, నువ్వు చేడు, అన్ని పనులు చేయి. డోంట్ థింక్ దట్ యు ఆర్ డూయింగ్ ఇట్. యు ఆర్ డ్రివెన్ బై హయ్యర్ ఫోర్స్. అదే చేత కాగా టోటల్ సరెండర్ టు ది హయ్యర్ పవర్. స్టార్టింగ్ లో కష్టమే, అది చూసుకుంటుంది. నాకెందుకు, నన్ను ఏ పని చేయమంటే ఆ పని చేస్తాను. నువ్వు ఏ పని మీద వచ్చావో ఆ పని చేయిస్తుంది నీ చేత, నీకు ఇష్టం ఉన్నా లేకుండా. ఓకే, నీవు ప్రత్యేకించి యాక్టివిటీ అంటే ఏది లేదు. సైలెన్సే ఓన్లీ ది మెయిన్ యాక్టివిటీ. ది మోర్ యూ ఇంట్రావర్ట్ ది మైండ్, ఇంట్రావర్ట్ అంటే లోపలికి పోవటం కాదు, థాట్ ఫ్రీ. నీవు దేనిని గుర్తించకపోతే, దేనిని చూడకపోతే, నీ కళ్ళ ఎదుట ఉన్నా కానీ ఆ నేను దూరానికి వెళ్ళిపోతుంది. అది ప్రకాశిస్తుంది. ఇప్పుడు కూడా నీవు అది శ్రీనివాసరావు గారు ఏమన్నా ఇంకా పుణ్యకాలం వెళ్ళిపోతున్నప్పుడు అనుమానాలు వస్తాయి, ఈ లోపల ఇది అదృశ్యం అవుతుంది. ఏం లేదు సార్, అంత క్లియర్ గా ఉంది, చక్కగా చెప్పారు. సరోజ, మౌనాన్ని మించింది లేదు, అది ఒక్కటే సాధన. సాధనను కూడా అనకూడదు, ఎందుకని సాధించేది కాదు. మౌనంగా ఉంటే ఆనది ప్రకాశిస్తుందా? మౌనంగా ఎందుకుంటున్నావు? చింతాహీనం అవటానికి పనికొస్తుంది. వృద్ధి చింతయామి ఈ ఆప్షన్ గివెన్ బై అథారిటీ, దానికి ఉండాలి. నిన్ను ఏ స్థితిలో
తాను ప్రకాశించాలి అనేది అది డిసైడ్ చేస్తుంది. పరీక్ష పేపర్ దిద్దేవాడు డిసైడ్ చేస్తాడు. నిన్ను పాస్ చెయ్యాలా, అట్టు పెట్టాలా, నిన్ను అండర్స్టాండ్ చెయ్యాలా, లేకపోతే ప్రమోట్ చెయ్యాలా. నిజంట్ సేమ్ థింగ్. ఆ ఉच्चతర శక్తి అదే దృష్టితో చూస్తుంది. ఈ జీవుడిలో ఏమాత్రము ప్రాపంచిక వాసనలు లేవు. దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై ఎగ్జిస్టెన్స్ అని అది వస్తుంది. అక్కడ కర్మ ఉంటే ఉంది, కర్మల గురించి వర్రీ కావచ్చు. కర్మ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ జ్ఞాని అండ్ అజ్ఞాని. దేహం ఉన్నంత వరకు కర్మ తప్పదు. దేహం ఉన్నది అంటే కర్మ ఉన్నట్లు లెక్క. కర్త ఉన్నాడా లేదా అనేది పాయింట్ తెలిపోతుంది. అకర్మల సకర్మల, కర్త కర్మల కాదా అనేది మనం మాయలో చెప్పుకునే మాట. కర్మ సరోజ నువ్వు 2 ముక్కలు మాట్లాడితే ఎగిరిపోతుంది. కానీ గురువు గారు, అసత్యం సత్యం అనుకోవడం వల్లనే వస్తుంది కదా గురువు గారు సమస్య అంతా. ఎందుకు అనుకోవాలి? అసత్యం అని తెలిసి సత్యం అనుకోండి. అసత్యం అని తెలిసి కూడా సత్యం అని భ్రమపడుతున్నాను గురువు గారు. ఎందుకు పడాలి? నీ లోపం నీకు తెలిసినప్పుడు సరిచేసుకోవడం. అవును గురువు గారు, కరెక్ట్ చేసుకోవచ్చు. అవును గురువు గారు, గురువు గారు అక్కడే బుద్ధిని ఉపయోగించాలి అన్నారు కదా గురువు గారు. బుద్ధి ఉంటే ఉపయోగిస్తావు. అది ఏనాడు అడగండిపోయింది. ఎందుకని బుద్ధిని వికసించకుండా ప్రాపంచిక వాసనలతోటి మమేకమైపోయేది. ఇది బాగుంది తింటాము, బాగుంది చూడతాము, ఇది కావాలి ప్రయాణం చేస్తాము. ఈ విధంగా తొందరలో బుద్ధిని గురించి కూడా కొంచెం ఉపయోగిస్తాను మెల్లగా. బుద్ధి ఈజ్ ఎ వెరీ వైటల్ పాయింట్. తీసిపారేయద్దు. బుద్ధి యొక్క సూక్ష్మతే నీ సహజత్వం. అది ఎలా ఉంటుందని ఒకసారి మెల్లగా చూస్తాను. అది అలాగే గురువు. వెంకటరావు గారు ఏమన్నా ఉందే? లేదు సార్, అంతా క్లియర్ గా ఉంది. మనస్సుని అంతర్ముఖం చేయడమే కావాల్సింది, చెయ్యాలి, చెయ్యలేకపోతున్నాను. అంతర్ముఖం బాహ్యముఖాలు ఉంటుంది. అదే ఆలోచన స్థితికి రావాలంటే మరి ఆలోచన స్థితికి రావాలంటే అంతర్ముఖం చేయడమే ఉపాయం. అంతర్ముఖం అంటే వేరే ఉండదు. అంతర్ముఖం అంటే ఎంత లోతుగా ఉందో ఎప్పటికి వెళ్ళాలనుకుంటుంది. బాహ్యంలోనే ఉండు. చింతా విషయం ఏది చూడకూడదు అది చూడవద్దు. ఏది ఉన్నదో అది నీ స్వరూపంగా నీవే చూస్తావు. అది పాయింట్. లోపలంటూ వేరే స్పేస్ ఉండదు. ఆత్మకి బాహ్యాంతరములు ఉండదు. లోపల బయట కుడి ఎడమ అలా ఉండదు. ఉన్నానన్న కాన్షియస్నెస్ ఉంటుంది. ఈ కాన్షియస్